ప్రత్యక్షమైనటువంటి యుద్ధం లాంటిది ఏదైనా జరుగుతుందా? వాస్తవంగా అయితే జరిగే అవకాశాలు 90% తక్కువే ఉంటాయి. కానీ సంచలనాత్మకమైనటువంటి చర్యలు అయితే జరుగుతున్నాయి. ఒకటి, మన బీఎస్ఎఫ్ జవాన్ని బందీగా పట్టుకోవడం ఒక ఎత్తు, దాని మీదన బీఎస్ఎఫ్ రగులుతోంది, మన సైన్యం రగులుతోంది. ఎందుకంటే వాళ్ళ ఫోటో రిలీజ్ చేసిన దాంట్లో చాలా అవమానకరమైనటువంటి ప్రవర్తన చేయటం. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతదేశంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ తనకి తాను ప్రకటించింది, భారత్ దాన్ని అంగీకరించింది. అయితే ఇప్పుడు భారతదేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. భారతదేశమే రద్దు చేస్తుంది అంటే చాలా సీరియస్ అంశం. దాంతోపాటుగా ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఓ పక్కన మన ఐఎన్ఎస్ విక్రాంత్ బయలుదేరి, అంటే ఇప్పటిదాకా ల్యాండ్ అయి ఉన్నటువంటి విక్రాంత్ కాస్త బయలుదేరి వెళ్ళటం, అది టువర్డ్స్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం అన్నటువంటిది చర్చనీయాంశం అవుతుంది. సంథింగ్ ఏదో జరుగుతోంది. బట్ ఇవన్నీ అర్జెంట్గా ఏదో జరిగిపోతుంది యుద్ధం అనేటటువంటిది అయితే కాదు. అలా కనబడేటట్టు చేయరు. ఇవన్నిటి కూడా జస్ట్ ఊహించుకోవడం మాత్రమే. కానీ సంథింగ్ కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి.